సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ జూబ్లీ హిల్స్ రాజకీయాలను డిసైడ్ చేయబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. అసలు వారు ఎందుకు కలిశారు? అయితే ఎప్పుడైతే చిరంజీవి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారో అప్పటి నుంచి కూడా అందరిలో కూడా తెలియని కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఎందుకు కలిశారు, రీజన్ ఏంటి, దీని వెనకాల ఏం జరుగుతుంది, ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా, గూడు బుటానియా, లేకపోతే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా? సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్ళి కలిస్తే వాళ్ళకి ఏం కూడా పట్టదు. బట్ ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చిరంజీవి గారిని కాదు ఎవరు వెళ్ళి కలిసినా కూడా దాని వెనకాల 10 రకాల క్వశ్చన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఇటు రాజకీయ రంగానికి ఒక మంచి సత్సంబంధం ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు కావచ్చు అన్నిటికీ కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. టికెట్ల పెంపు కావచ్చు, ప్రీమియర్ షోస్ కావచ్చు. సో అందుకోసమని అప్పుడప్పుడు వెళ్ళి సినిమా పెద్దలు కలుస్తూ ఉంటారు. ఇంకా దానికి కూడా వక్రీకరించి ఈ విధంగా రాసుకొస్తే ఇంకా ఎవరు కూడా మీడియాకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ కూడా ఇవ్వరు. ఆల్రెడీ మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక తాజా న్యూస్ ఏంటంటే మనకు రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు అనారోగ్య కారణాల వల్ల. సో ఆ తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మళ్ళీ ఉప ఎన్నికలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. సో అక్కడ ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చోబెట్టాలి, బీజేపీ తరపున, బీఆర్ఎస్ తరపున, సో ఈ విధంగా ఇప్పుడు పోటీ అనేది నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారి నివాసం కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంది కాబట్టి ఆయన ఇలాంటి వాటిలో ఏమైనా పంచుకుంటాడేమో, ఎవరిని నిల్చోబెడితే బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారికి సలహా ఇచ్చాడు, అందుకోసమని కలవడానికి వెళ్ళాడని చెప్పేసి ఇప్పుడు తాజాగా మళ్ళీ రాసుకొస్తున్నారు. సో అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. అక్కడ ఆయన ఇల్లున్నంత మాత్రాన రాజకీయాల్లో పంచుకుంటాడు, ఎవరిని నిలబెడితే బాగుంటుందని చెప్తాడంటే ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. జస్ట్ ఆయన కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద కాబట్టి బాస్ అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మనకు వేతనాలు పెంచాలని చెప్పేసి కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు కాబట్టి కొన్ని సమస్యలు కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంటాయి కాబట్టి సో వాడి తరపున ఏదో మాట్లాడడానికి లేకపోతే మర్యాదపూర్వకంగా ఒక పెద్ద మనిషిలాగా వెళ్ళి కలడొచ్చాడు. సో మరి దానికి తోడు కూడా ఇప్పుడు ఈ విధంగా రాజకీయాల్లో నిలబడతాడు. ఇంకా కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఫోటో పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న చిరంజీవి అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటారు. గతంలో తెలుసు ఆయన ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశాడు. మళ్ళీ రీసెంట్గా కూడా చెప్పాడు అసలు మళ్ళీ రాజకీయాల్లో కానీ కేంద్రంలో కానీ అసలు రాజకీయాలకి నేను జోలికి వెళ్ళను, నాకు కంప్లీట్గా నా తుది శ్వాస వరకు కూడా నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పేసి కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ విధంగా రాస్తే ఇంకా ఎవరు కూడా ఏం చేయలేరు.